ఈరోజు మా ఇంట్లో స్పెషల్ నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా చికెన్ తీసుకుని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు, 3 చెంచాల కారం, 1 స్పూన్ పసుపు, 3 చెంచాల ఆయిల్ వేసి మంచిగా కలిపి మ్యాగ్నేట్ చేసి ఒక ½ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ధనియాలు, యాలక, చెక్క, మొగ్గ, మిరియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ చల్లారినాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్క వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి టమాటా మొత్తం మెత్త మ్యాష్ అయ్యేదాకా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకొని పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ వాటర్ పైన హీట్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసి చికెన్లో పోసేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ కలుపుకొని మూత పెట్టి చికెన్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మంచిగా ఉడికిందో లేదో తీసి చికెన్ చూసి వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి, చికెన్ మసాలా వేసి ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుని మన సింపుల్ అండ్ టేస్ట్ నాటుకోడి